హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అప్పుడే 2 రోజులుగా యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ విపరీతంగా దద్దరిల్లిపోతుంది. క్షణం తిరిగి లేకుండా బులెటిన్స్తో, న్యూస్లతో, రూమర్లతో అండ్ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలతో వాళ్ళు, విశ్లేషణలతో వాళ్ళు అసలు విరుచుకు పడుతున్నారు సోషల్ మీడియా మీద. అదే అఖండ తాండవం సినిమాకి సంబంధించి దాని వెనకాతలు జరిగిన ఈ రిలీజ్కి సంబంధించిన అవకతవకలు కానీ పరిపూర్ణమైన ఒక పరిష్కార మార్గాల్ని వెతుక్కోకుండా, వాటిని అనుసరించకుండా, వాటిని అమలు చేయకుండా, వాటికి సంబంధించిన పార్టీలతో సరి అయిన పటిష్టమైన ఒప్పందాల్లోకి వెళ్లకుండా, వాళ్ళతో ఒడబడికలు చేసుకోకుండా సినిమా రిలీజులు అనౌన్స్ చేసి, డేట్లు అనౌన్స్ చేసి, మొత్తం భారతదేశం అంతా భారీ ఎత్తున అన్ని ప్రధానమైన సెంటర్స్లో, ఎందుకంటే ఇది పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి బాలకృష్ణ గారు కూడా చాలా ఉత్సాహంతో ఆయన బోల్డ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం, రకరకాలుగా సినిమా గురించి, తనకి బోయపాటి సీన్కి ఉన్న అనుబంధం గురించి, కథ గురించి, అఖండ పార్ట్ 1 మంచి హిట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఆనందము, దానికి సంబంధించిన మొత్తం ఆయనలో ఉండే చాలా ఎక్సైట్మెంట్ అంతటినీ కూడా చాలా రంగరించి ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం గట్ట జరిగింది. అదంతా మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే సడన్గా ఒక్క అర్ధరాత్రి పిడుగుబాటు లాంటి వార్త ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వట్లేదని చెప్పి. ఇది చాలా అంటే అభిమానులకు ఒక రకమైన గుండెపోటు లాంటి వార్త. పిడుగుపాటు అంటే పిడుగు పడితే తాటి చెట్టు ఎలాగైపోతుందో అలాగ వంగిపోయి అభిమానులందరూ కూడా టోటల్గా కృంగిపోయారు ఈ వార్తతో. కానీ దీని వెనకాతలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎవరు దీనికి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు అన్నది అభిమాన లోకానికి తెలియదు కదా, అభిమాన సంఘాలకు తెలియదు కదా. వాళ్ళు చాలా ఆతృతతో, తాపత్రయంతో ఈ సినిమా వస్తుంది, అఖండ తర్వాత వస్తున్న పార్ట్ 2 కాబట్టి బోయపాటి సీన్ 100% దీనిలో ఏదో ఒక రకమైన అద్భుతమైన సంచలనాన్ని సృష్టించుంటాడు. ఆల్రెడీ దానికి సంబంధించిన టీజర్లు కానీ, ట్రైలర్లు కానీ అన్నీ చాలా ఒక రకమైన ఆసక్తిని అందరిలో నింపేయి. అండ్ ఎలా ఉంటుంది ఈ అఘోర క్యారెక్టర్ మళ్ళీ వచ్చిన తర్వాత, దీన్ని ఏ విధంగా బాలకృష్ణ గారు విజృంభించి నటించుంటాడు, ఇవన్నిటి మీద ఊహాగానాలు, అంచనాలు, నమ్మకాలు, ఆశలు వీటన్నిటిని పెట్టుకుని ఎదురు చూసిన అభిమాన లోకం టోటల్గా ఒక్క దెబ్బకి షాక్కి గురై మొత్తం అసలు అంటే షార్ట్ సర్క్యూట్ అయితే ఎలాగైతే కరెంట్ పోతుందో వాళ్ళ గుండెల్లో విద్యుత్ పూర్తిగా ఆగిపోయి వాళ్ళు ఎంతో ఆక్రందనలు వ్యక్తం చేశారు. అండ్ థియేటర్ల దగ్గర నిలబడి మాట్లాడారు. అయిన వాళ్ళని కాని వాళ్ళని కూడా తిట్టిపోశారు. వాళ్ళు ఎవరికి సంబంధం లేని వాళ్ళని కూడా వాళ్ళు మధ్యలోకి లాగి వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక రకమైన అభిమానుల్లోనున్న ఆక్రందనల విస్ఫోటనం కింద జరిగింది. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే మొత్తానికి ఏదో వాళ్ళు దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు, చర్చలు జరుగుతున్నాయి, ఉపచర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక అప్డేట్ వెంటనే వస్తుంది. అండ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందని ఒకళ్ళు అర్ధరాత్రి రిలీజ్ అయిపోతుంది, అర్ధరాత్రి కాకపోతే రేపు మార్నింగ్ రిలీజ్ అయిపోతుంది అని ఇలా రకమైన పిచ్చి రూమర్స్ని కూడా స్ప్రెడ్ చేసి మొత్తం సోషల్ మీడియాని అత్తలా కుతలం చేసి పారేశారు. కానీ ఒరిజినల్గా జరిగింది ఏంటంటే ఇప్పటికీ వాళ్ళకి మధ్యలో సరి అయిన తీర్మానం జరగలేదు, సరి అయిన ఒప్పందానికి రాలేకపోయారు, సరి అయిన పరస్పర ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎవరైతే హీరోస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఒక చాలా ప్రముఖ ఫైనాన్షియర్, గద్వాలకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త, ఫైనాన్సర్, సినిమాలకి వ్యాపారాలు చేసే ఆయన కూడా కొంత అడ్వాన్స్ ఇవ్వవలసి ఉంటే కనుక దానికి సంబంధించిన లావాదేవీల్లో దిల్ రాజు గారు కూడా కొంత పార్ట్ ఉండడం జరిగింది. అండ్ ఆయన ఇప్పుడు ఎలా జరిగిందంటే ఎప్పుడైతే డేట్ మిస్ అయ్యిందో ఇప్పుడు నెక్స్ట్ డేట్ ఏది వెళ్ళాలన్నది టోటల్గా డోలాయమైన పరిస్థితుల్లో మా అఖండ తాండవం చిక్కుకుంది ఇప్పుడు. ఎందుకంటే రేపా 12ని చేయడానికి లేదు, ఎందుకంటే 19వ తారీఖున అవతార్ సినిమా రిలీజ్కి దగ్గరికి వచ్చేసింది. అండ్ వాళ్ళకి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కూడా ఏ డేట్ను వెయ్యాలన్న దాని మీద ఒక క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. 25వ తారీఖు వేయడానికి మాత్రమే అవకాశం ఉంది, ఎందుకంటే జనవరిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద భారీ ఎత్తు సినిమాలన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి, విక్టర్ వెంకటేష్ నటించిన అనిల్ రావిపూడి సినిమా, శంకర్ వరప్రసాద్ గారు ఆ సినిమా రాబోతుంది. దాని మీద కూడా అసలు ఊహించని అనూహ్యమైన అంచనాలతో సినిమా తయారవుతున్న
అవుతున్నది. ఇప్పటికే ఆ పాటలన్నీ ఎరగొట్టేసే మీసాల పిల్ల అవన్నీ కూడా చిరంజీవి గారి తాలూకా లుక్స్ కానీ గ్లింప్స్లు కానీ అవన్నీ కూడా ఆ పాటలు మా నయనతారకి చిరంజీవి గారికి ఉన్న సాంగ్, తర్వాత వెంకటేష్ గారికి చిరంజీవి గారికి ఉన్న సాంగ్, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి సంక్రాంతికి వస్తున్న అతి పెద్ద హిట్ అయ్యి దిల్ రాజు గారి పరువుని ఆయన అస్తిత్వాన్ని నిలబెట్టిన సినిమాగా చాలా పెద్ద హిట్, అన్ని అఖిలాంధ్ర అఖిల తెలంగాణ ప్రేక్షకులను ఆకట్టుకుని అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి 350 కోట్ల పైచిలుక సాధించిన తర్వాత మన అనిల్ రావిపూడి సినిమా పైగా మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషను అండ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్తో కాంబినేషను, ఇవన్నీ కలిపి ఆ సినిమా మీద అసలు అంచనాలు ఎక్కడున్నాయో కూడా లెక్క పెట్టలేనంత రేంజ్లో ఆ సినిమాకు ఉన్నాయి. కాబట్టి ఈ రిలీజ్ డేట్ అన్నది అఖండ తాండవానికి సంబంధించి పూర్తిగా ఒక రకమైన అంటే ఏది చెప్పలేని ఒక పరిస్థితుల్లో చిక్కుకుంది అఖండ తాండవం ప్రస్తుతానికి. ఎందుకంటే తీరా చూస్తేనేమో ఓవర్సీస్లో డబ్బులు కట్టిన వాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చిమ్మని చెప్పి వాళ్ళు పక్కన అడుగుతున్నారు. ఇంకో పక్కన ఈయన గద్వాల్ రెడ్డి గారు కూడా ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చిమ్మని చెప్తున్నారు. దిల్ రాజు గారు కట్టిన డబ్బులు ఏమవుతాయో తెలియదు. ఒకవేళ కట్టవలసి వస్తే కట్టిన దాంతోనే సర్దు పెట్టుకోవాలనే ఒక ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా కూడా కొంతమంది ఆయనకి సన్నిహితులు కానీ ట్రేడ్ పండిట్స్ కానీ ట్రేడ్లో భాగస్వామ్య మనుషులందరూ కూడా దీనికి సంబంధించి తెలియజేస్తున్న విషయం ప్రస్తుతానికి. అందుకని రిలీజ్ డేట్ అన్నది కూడా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా రాత్రే వాళ్ళు రిలీజ్ చేశారు, ట్విట్టర్లో పెట్టారు, ట్వీట్ చేశారు. ఇంకా అన్ని చర్చలు జరుగుతున్నాయి, ఒక కొలిక్కి రాలేదు, వీటిని ఏ విధంగా వీటన్నిటినీ ఒక రూపాన్ని తీసుకురావాలి, ఒక తీరానికి తీసుకురావాలి అని అన్నట్టుగా ఒక సందిగ్ధావస్థలో ఉన్నట్టుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. తద్వారా మనకు అర్థమవుతున్నది ఏంటంటే వాళ్ళు కూడా ఒక స్థిరమైన ఒక వ్యవహార శైలిలోకి ఇంకా రాలేకపోయారు అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే వీళ్ళు చేసింది ఏంటంటే 14 రీల్స్ ఇంతకుముందు ఏవైతే కమిట్మెంట్లు ఉన్నాయని చెప్పబడుతున్న వ్యవహారం ఏదైతే ఉన్నదో దాని మీద కాకుండా 14 రీల్స్ ప్లస్ అని ఒక బ్యానర్ మీద ఈ సినిమా చేయడం జరిగింది. వాళ్ళు అంటే ట్రేడ్లో పెద్దవాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 14 రీల్స్ ప్లస్ అయితే గనక ఆ బ్యానర్ కొత్త బ్యానర్ మీద చేస్తే గనక వాళ్ళ పాత రెస్పాన్సిబిలిటీస్, పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో, పాత బ్యాగేజ్ ఏదైతే ఉందో ఆ బ్యాగేజ్ దీని మీదకి రాదు అనే ఒక గుడ్డి నమ్మకంతో అనండి, లేకపోతే ఒక అంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం ఎక్కువై అధికమై దాన్ని వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి సినిమా రిలీజ్కి సమాయత్తం అవడంతో వాళ్ళు హీరోస్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకి ప్రొసీడ్ అవ్వం. ఎందుకంటే ఛాంబర్లకి గట్ట చెప్తే ఇవన్నీ జరిగేవి కాదు, వాటికి కావాల్సిన టైములు గట్ట తీసుకుంటాయి. ఇది రిలీజ్ టైంలో పెడితే కానీ మన డబ్బులు మనకి రావు, మన డబ్బుల్ని మనం తిరిగి తెచ్చుకోలేమనే ఒక డెస్పరేట్ అటెంప్ట్ చేసి మద్రాస్ హైకోర్టులో వేయడం జరిగింది. వాళ్ళు వెంటనే సినిమాని ఆపేయమని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చేయడం జరిగింది. సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ లావాదేవీలు, ఈ డబ్బులు, ఇవన్నీ వ్యవహారాలు ఆంధ్రాలో డబ్బులు కట్టిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా తిరిగి డబ్బులు ఇచ్చేయమని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు సినిమా పరిశ్రమలో. పెద్దలే కొంతమంది నాతో కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి. అంచేత ఇప్పుడు ఈ రిలీజ్ డేటు ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. అది ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా అయిపోయింది. ఈ రిలీజ్ డేట్ని ఎప్పుడు అనౌన్స్ చేయాలి? 12కి చేయగలరా? 12కా తొందరలో అంత తొందర అదే డేటు అన్నది వచ్చేస్తుంది, ఏ క్షణాన్ని పడితే ఆ క్షణమే వచ్చేస్తుంది అంటున్నారు. కానీ స్టిల్ ఆ ట్వీటే ప్రజెంట్ ఇంకా ప్రివేల్ అవుతున్నది సోషల్ మీడియాలో. 14 రీల్స్ వాళ్ళ బ్రదర్స్ చేసిన ట్వీటే ఇంకా కంటిన్యూ అవుతున్నది. అంటే వాళ్ళు ఏ రకంగానూ కూడా ఒక కొలిక్కి రాలేదు, చాలా అనిశ్చితంగా ఉన్నట్టుగా ఆ ట్వీట్ మనకు తెలియజేస్తుంది. సోషల్ మీడియాలో ఉంది, అందరూ చూసుకోవచ్చు. కాబట్టి ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నది ముందుకు చూడాలి. 25వ తారీఖుని ఒక్కటే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖున ఓటీటీలోకి తీసుకురావాలన్న ఒక ఆలోచనతోనే మొన్న రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. అంటే ఒక 1 మంత్ క్లీన్ గ్యాప్ ఉంటుంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అయితే జనవరి 5న ఓటీటీలోకి వస్తే బాగుంటుందనే ఒక లెక్క వాళ్ళు పెట్టుకున్నారు. దాని ప్రకారమే వాళ్ళు డిసెంబర్ 5న ఫిక్స్ అయ్యారు. బట్ ఇప్పుడు మళ్ళీ 25వ తారీఖు అంటే 5వ తారీఖు రాలేరు. మళ్ళీ ఎప్పుడు రావాలి? ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూర్చోవాలి, ఈ గద్వాల్ రెడ్డి గారు కూర్చోవాలి, దిల్ రాజు గారు కూర్చోవాలి, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ కూర్చోవాలి, ఓవర్సీస్లో కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇంతమంది ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దీన్ని చర్చించుకుంటే తప్పితే దీన్ని ఒక చాలా పెద్ద బృహత్తర కార్యక్రమంగా ఇప్పుడు జరుగుతున్న దాన్ని వీళ్ళు ఇంతమంది కలిసి రావాలి, కలిసికట్టుగా కలిసిమెలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే కూడా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది కూడా ఫిక్స్ చేయలేని పరిస్థితి ఇప్పుడైతే నెలకొని ఉన్నది. కాబట్టి మనం
నెక్స్ట్ అప్డేట్ గురించి వెయిట్ చేయడం తప్పితే ఎవ్వరూ ఏమీ చేయగలిగేది ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.